సో చూస్తున్నారు కదా! ఈ పిక్స్‌లో ఒకప్పుడు నా జుట్టు ఎంత చిన్నగా ఉండేదో, ఇంత షార్ట్ హెయిర్ నుంచి ఇంత లాంగ్ హెయిర్ వరకి రావడానికి నేను ఏం వాడాను, ఏం చేశాను అన్నది ఈ వీడియోలో ఉంటుంది. కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్వి అండ్ మామ్. ఈరోజు వీడియోలో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! ఈరోజు హెయిర్ ఫాల్ కోసం నేను ఆయిల్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోని, నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోని ఆయిల్ ఎట్లా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో, ఈ ఆయిల్ అయితే అందరికి చాలా బాగా వర్క్ అవుతుందండి. నాకు వర్క్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. నాదైతే జెన్యూన్ రివ్యూ అన్నమాట. మా ఫ్యామిలీలో అందరం ఇదే ఆయిల్ వాడతాము. మా హస్బెండ్ కూడా ఇదే ఆయిల్ వాడతారనమాట. ఇంకా ఈ ఆయిల్ అయితే ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా వాడం కాబట్టి చాలా మంచిదనమాట. హెయిర్‌కి, హెయిర్ ఫాల్ కాకుండా చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఆయిల్ అయితే మీరు ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోవడానికే ట్రై చేయండి. మీకు దగ్గరలో ఏమైనా ఆయిల్ మిల్స్ ఉంటే అక్కడికి షాప్‌కెళ్ళి అడగండి. మీకైతే ఆయిల్ ఇస్తారు. నేనైతే ఒక లీటర్‌కైతే 500 అలా పడిందనమాట. ఇట్లా మనము ఇయర్‌లీ ఒక 2, 3 టైమ్స్ తెచ్చుకొని తీసుకున్నామనుకోండి, ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఒక 1 ఇయర్ వరకు వచ్చేస్తది ఈజీగా. ఇంకా 1 ఇయర్ వరకి మనకి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు రిజల్ట్ ఎట్లా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతుంటాం. కెమికల్స్ కలిపిన ప్రొడక్ట్స్. ఇట్లాంటి నేచురల్‌వి వాడితే మనకి రిజల్ట్ అనేది ఉంటది. మనం ఎన్ని డబ్బులైనా పెట్టి కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే కొంటాము. షాంపూస్ అవి ఇవి కండిషనర్స్ అన్నీ కొంటాము. కానీ కొంచెం టైం తీసుకొని ఇంట్లో ఒక్కసారి ఇట్లా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా వర్క్ అవుతది. కొంచెం టైం పట్టొచ్చు. కాకపోతే ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఎందుకంటే ఇది నేచురల్ గాబట్టి, మనం నేచురల్ వేలో ఏం చేసినా గానీ మనకి ప్రాబ్లమ్ అయితే ఏముండదు. రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటది. కాకపోతే కొంచెం టైం పడతది. కొంచెం ఓపికతోని మీరు చేసుకుంటే కొంచెం వెయిట్ చేస్తే మీకైతే రిజల్ట్ అయితే వస్తది. సో, ఖచ్చితంగా ఈ ఆయిల్ అయితే ట్రై చేయండి. మనం అన్నీ మన దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏముండదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఒకసారి చేసుకొని నాకు ఎట్లా ఉన్నదో ఆయిల్ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మొన్న వీడియోలో లాస్ట్ వీడియోలో విటమిన్ లోపం ఏమైనా ఉంటే మాత్రం ఈ డ్రింక్ తాగండి అని ఒక వీడియో పెట్టినాం. ఆ వీడియోనైతే ఒకసారి చూడండి. చూసి మీరు మాత్రం ఒకసారి ఆ డ్రింక్ ట్రై చేయండి. మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా హెయిర్ హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. హెయిర్ గానీ, బాడీ గానీ, ఫేస్ గానీ ఇవైతే ప్రాబ్లమ్ ఉంటుంది అండి. సో, మనం ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే నేను ఒక డ్రింక్ అయితే రెడీ చేసినా. అది మాత్రం మంచిగా వర్క్ అవుతది. లేదు మనం పైననే ఓన్లీ హెడ్‌కి మాత్రమే ప్రాబ్లమ్ ఉంది అంటే ఈ ఆయిల్ వాడితేనైతే తగ్గుతది. సో, ఇందులో యూజ్ చేసేటియన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకొని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా వర్క్ అవుతది. నాకు వర్క్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. నేను కూడా బయట ఆయిల్ షాప్స్‌లలో ఆయిల్ తీసుకొని నేను ఇంట్లో ఎప్పుడూ ప్రిపేర్ చేసుకుంటానండి ఆయిల్. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా లేదు మీకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. హెయిర్ ప్యాక్స్, హెయిర్ సీరమ్ ఇంకా బ్యూటీ టిప్స్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. సో, మీ సపోర్ట్ నాకు అవసరం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ నేనైతే ముందుగా గ్యాస్ పైన ఒక బగోని పెట్టుకొని అది కొంచెం హీట్ అయినంక ఆయిల్ తీసుకుంటున్నా. ఈ ఆయిల్ అయితే పూర్తిగా ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అన్నమాట. ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇంకా అదైతే ఒక 1 లీటర్ తీసుకున్నానన్నమాట. ఇంకా అది తీసుకొని బగోనిలో పోసుకొని మంచిగా కొంచెం గోరువెచ్చగా వేడయ్యేదాకా వేడి చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ అయితే వేపాకేస్తున్నాను. ఈ వేపాకు అనేది డాండ్రఫ్ కోసం అన్నమాట. తర్వాత ఈ మందార ఆకులు వేసుకోవాలి. ఈ మందార ఆకులు మీకు ఇంటి దగ్గరలో ఈజీగా దొరుకుతాయి కాబట్టి తీసుకోండి. క్వాంటిటీ చాలానే తీసుకోండి. ఎక్కువ తీసుకున్నా పర్లేదు. తక్కువ ఇది అది కొలతలు ఏమీ లేవు. ఎక్కువ తీసుకున్నా ఏం పర్లేదు. ఎందుకంటే ఇవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి గోరింటాకు అయితే తెచ్చుకున్నా. ఈ గోరింటాకు కూడా వేస్తున్నా ఇందులో. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేయండి. గోరింటాకు వల్ల ఏందంటే మన హెయిర్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. బ్లాక్ అవ్వడానికి హెల్ప్ అవుతది. తర్వాత ఇందులో కరివేపాకు అయితే వేసిన. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
చూడండి పొంగొస్తది. ఆయిల్ అయితే కొంచెం చూసుకుంటూ కలుపుకోండి. ఇది పచ్చి ఆయిల్ కాబట్టి పొంగిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మీరైతే కొంచెం పెద్ద బగోని తీసుకోండి. నాకైతే కొంచెం పొంగిందన్నమాట. ఇంకా ఇట్లా కొంచెం చూసుకుంటూ కలుపుకోండి. ఇట్లా నురగలు అయితే వస్తది స్టార్టింగ్‌లో. అదైతే ఆకులు మనము కడిగి వేయకూడదు కదా ఆయిల్‌లో. అట్లా నేనైతే అట్లనే ఏసేసిన. అందుకే కొంచెం ఇట్లా జిడ్డుగా అయితే వచ్చిందన్నమాట. చూసిర్రు కదా! ఆయిల్ అయితే ఇట్లా పొంగిపోయింది. నేనైతే చిన్న బగోనే పెట్టుకున్నా. ఇంకా ఆయిల్ అయితే ఇట్లా పొంగిపోయింది. ఇంకా కొంచెం తీసి అయితే పక్కకు పెట్టి కొంచెం సేపు అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసిన. ఆఫ్ చేసి బగోనా కూడా తీసేసిన కొంచెం సేపు పక్కకి. మీరైతే కొంచెం చూసుకొని చేసుకోండి. కొంచెం వెడల్పు బగోన కొంచెం పెద్ద బగోన అయితే కొంచెం బెటర్ అన్నమాట. ఇంకా నేనైతే కొంచెం పెద్ద బగోన పెట్టుకొని ఇంకా ఆయిల్ అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా అన్నమాట. నేను సరే సరిపోతదేమో కొంచెమే ఉంది కదా అన్నట్టు ఇంకా ఆ బగోనీలో పెట్టిన. నేనెప్పుడు వేరే బగోనీలో చేస్తా. కాకపోతే కొంచెం ఉన్నది కదా అన్నట్టు ఈ బగోనీలనైతే పెట్టేసిన. సో, బగోని చిన్నదవ్వడం వల్ల ఆయిల్ అయితే పొంగిపోయింది. ఇంకా ఆయిల్ అయితే మొత్తం వేరే బగోన్లకైతే ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నాం. పెద్ద బగోని కాబట్టి ఇప్పుడు ఏం పొంగదు. తర్వాత మళ్ళీ మందార పువ్వులుంటాయి కదా! ఈ మందార పువ్వులైతే ఇందులో ఏసుకోవాలి. ఇవి మీకు ఎన్ని దొరికితే అన్ని ఏసుకోండి. ఎక్కువైనా సరే ఏమీ గాదు క్వాంటిటీ అయితే. కొలతలైతే ఏమీ లేవు ఈ వీడియోలో. మీరు మీ ఇష్టం ప్రకారంగా తీసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. అవన్నీ మంచిగా అందులో ఉడికించుకోవాలి కొంచెం సేపు. తర్వాత ఇక్కడ కలబంద అయితే తీసుకుంటున్నాను నేను. కలబంద పీసెస్ ఇట్లా ముక్కలుగా మంచిగా కట్ చేసుకోవాలి. ఆ అలోవెరా మంచిగా జెల్ అంతా అందులోకి వచ్చేటట్టు. తర్వాత ఆనియన్స్ ఎట్లాగో మనకి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి ఆనియన్స్ ఏసుకోండి. ఈ ఆనియన్స్ కూడా డాండ్రఫ్ కోసమే అన్నమాట. ఇవన్నీ మంచిగా వేడి కానివ్వాలి. మంచిగా మసలాలి. తర్వాత మెంతి పొడి అన్నమాట. మెంతి పొడి తీసుకోవాలి. మెంతులు ఉంటాయి కదా! అవన్నీ మంచిగా మిక్సీ పౌడర్ చేసుకొని మంచిగా ఆయిల్‌లో ఏసుకోవాలి. మెంతులు డైరెక్ట్‌గా వేసుకోవడం కన్నా ఇట్లా పొడి చేసుకొని వేసుకోవడం చాలా బెటర్ అని నేను చెప్తా. ఎందుకంటే అవి మొత్తం అట్లనే గింజలుగా ఉండడం వల్ల నాకైతే ఏం యూజ్ అనిపించదు. ఎందుకంటే అవి అట్లనే ఉంటే కరగవు కాబట్టి మంచిగా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకొని ఇందులో వేసుకుంటే మంచిగా ఆయిల్‌లో అనేది మంచిగా మసులుతది కాబట్టి మంచిగా ఆయిల్‌కి అనేది అబ్జర్వ్ అయితదన్నమాట. తర్వాత ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 20 మినిట్స్ వరకి మనం వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది. ఇవి మసులుతుంటే మంచి స్మెల్ అనేది వస్తది ఆయిల్ అయితే. ఒక 20 మినిట్స్ వరకి మనం కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసిర్రా ఆయిల్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి అయితే మారుతుంది. ఇట్లా కలుపుతానే ఉండాలి. మంచిగా హీట్ చేసుకొని మధ్యలో ఇట్లా నురగలు పొంగడానికి అయితే వస్తది ఆయిలు. కొంచెం గ్యాస్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ ఆయిల్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసిర్రు కదా ఎంత మంచిగా మరుగుతుందో. ఇది మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తది. ఇందులో వేసినవన్నీ మనకి న్యాచురల్ ఇంగ్రీడియెంట్సే కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. హెయిర్ ఊడుతుందో ఏమో అని. కొత్త వాళ్ళైనా సరే, ఎప్పుడు యూజ్ చేయని వాళ్ళైనా సరే ఖచ్చితంగా యూజ్ చేయండి. చాలా యూజ్ ఉంటది ఈ ఆయిల్ వల్ల. మీకు వీలైతే గనక ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఒక 2, 3 అయినా వేసుకోవచ్చు ఈ లీటర్ ఆయిల్‌లో. నా దగ్గర అప్పుడు అవైలబుల్‌గా లేవు కాబట్టి నేను ఏసుకోలేదు. ఇంకా మీ దగ్గర ఉసిరికాయలు అవైలబుల్‌గా ఉంటే ఉసిరికాయలు కూడా వేసుకోండి. ఉసిరికాయ వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదు. మీకు అవైలబుల్‌గా ఉంది, మీ దగ్గర ఉంది అని అనుకుంటే మీరు మాత్రం వేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా న్యాచురల్ కాబట్టి అందరూ యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లలు యూజ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, డెలివరీ అయిన లేడీస్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరూ మంచిగా యూజ్ చేయొచ్చండి. ఈ ఆయిల్‌ని అయితే మనం మంచిగా ప్రిపేర్ చేసుకున్నాక నైట్ అయితే పెట్టుకొని పడుకోవాలండి. నైట్ పెట్టుకుంటే ఏందంటే మంచిగా నెత్తికి అనేది మంచిగా పడతదన్నమాట. ఇంకా దాని నెత్తికి ఆయిల్ పెట్టుకొని పడుకుంటే తెల్లారి వరకి మనం మంచిగా హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చన్నమాట. అంటే చాలామంది వర్క్ చేసేవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు గదా! వాళ్ళకి ఆయిల్ పెట్టుకొని పోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటది గదా!
సో అలాంటి వాళ్ళు ఆయిల్ నైట్ ఈవినింగ్ అట్లా పెట్టుకున్నా ఏం కాదు. ఇంకా ఈవినింగ్ ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే సరిపోతుందండి. ఏం కాదు, మంచిగా వర్క్ అవుతది. ఇట్లా డైలీ మనం ఇంట్లో ఉండే వాళ్ళైతే ఒక 1 డే, 2 డేస్ అయినా ఉంచుకోవచ్చండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఆ ఆయిల్ అనేది ఇదే ఆయిల్ గాదండి. ఏ ఆయిల్ అని ఎక్కువ రోజులు పెట్టుకున్నామనుకోండి డాండ్రఫ్ అనేది వస్తది. సో, ఒక 1 డే, 2 డేస్ ఉంచుకొని హెడ్ బాత్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకుంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు ఎవరికైనా. చూసిర్రు గదా! ఇవన్నీ మంచిగా కలర్‌లోకైతే చేంజ్ అయిపోయినాయి. ఇట్లా మంచిగా కలర్‌లోకైతే చేంజ్ అయిపోవాలండి. కొంచెం బ్లాక్ అవ్వాలి ఇవన్నీ. చూసిర్రా ఆయిల్ గూడా మంచిగా కలర్ అయింది గదా! గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేసింది. ఇట్లా మంచిగా మరగబెట్టుకోవాలండి. మీకు వీలైతే గనక ఖచ్చితంగా ఆయిల్ అనేది మీరు మీకు దగ్గరలో ఉన్న షాప్స్‌లలో ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక లీటర్ 500 అట్లా ఉంటది. చాలా తక్కువ. మనం బయట కొనుక్కునే పారాషూట్ ఆయిల్ ఉంటాయి గదా! అవి తీసుకోవడం కన్నా ఈ ఆయిల్ కొనుక్కొచ్చుకోవడం చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే అందులో ఒక పావు లీటర్ ఉంటదో ఉండదో గానీ రూ. 255. అదే 500 పెడితే కిలో ఆయిల్ వస్తది మనకి. ఇంకా ఈ ఆయిల్‌లోనైతే ఆయిల్ అంతా మసిలినంక మనం గ్యాస్ ఆఫ్ చేసుకునేటప్పుడు ఎల్లిపాయలు ఉంటాయి గదా! ఎల్లిపాయలైతే ఆయిల్‌లో ఏసుకోవాలి. అయి వేడికి అవి అయిపోతాయి. మంచిగా ఇదైతాయి అన్నమాట. అదైతే చాలా మందికి హెడ్‌ఏక్ ఉంటది గదా! హెడ్‌ఏక్ ఉన్న వాళ్ళకైతే మంచిగా హెడ్‌ఏక్ రాకుండా ఉంటది ఈ ఎల్లిపాయలు ఏసుకోవడం వల్ల. ఇంకా ఆయిల్ అయితే మొత్తం మంచిగా చల్లారబెట్టుకోవాలి. చాలా సేపు పడతది చల్లారడానికి. మంచిగా చల్లారబెట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్‌లో అస్సలు స్టోర్ చేసుకోవద్దండి. మీకు వీలైతే గ్లాస్ బౌల్స్ ఉంటాయి గదా! గ్లాస్ ఐటెమ్స్ గిన అందులో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు వీలు కాదు, గ్లాస్ ఐటెమ్స్ మాకు ఉండవు చేతులలో అది అని అనుకుంటే మీ దగ్గర ఇట్లాంటి స్టీల్ క్యాన్స్ ఉంటాయి గదా! అందులో స్టోర్ చేసుకోండి. ఇది నాకు ఆ షాప్ అంకుల్ చెప్పాడు. ప్లాస్టిక్ బాటిల్స్‌లో స్టోర్ చేసుకుంటే ఆయిల్ చెడిపోతుందంట. సో, ఇట్లా స్టీల్ క్యాన్స్‌లలో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూసిర్రా అందులో ఏసిన ఐటెమ్స్ అన్నీ మంచిగా ఇట్లా బ్లాక్ కలర్‌లో అయినాయి కదా! కొంచెం ఇట్లా అయినంక మంచిగా ఆయిల్ అయితే మంచిగా వడగట్టుకోవాలండి. వడగట్టుకున్న తర్వాత ఇట్లా అవుతది. ఆయిల్ అయితే బ్లాక్‌లో కనిపిస్తుందేమో మీకు చూసేసరికి. కాకపోతే నేను చూపిస్తున్నాను చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఉన్నది ఆయిల్ అయితే. ఆయిల్ స్మెల్ కూడా చాలా బావుంటదండి. ఇదైతే మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఆయిలు. ఈ లీటర్ ఆయిల్ అయితే మనకు ఒక 3, 4 మంత్స్ వరకైతే వస్తుందండి. ఇయర్‌లీ మనం ఒక 2, 3 టైమ్స్ ఈ ఆయిల్ తెచ్చుకొని చేసుకుంటే మనకు గనక చాలా బావుంటది హెడ్‌కి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి.